అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. 16 అణాల పట్టు సీర నేను కట్టుకున్నా. ఒక్కటే కూతురని అల్లారు ముద్దుగా పెంచింది. చాలా జాగ్రత్త పెంచుకున్నా సార్ పాపని. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బాడీ మీద దెబ్బలు ఉన్నాయని. పోస్ట్ మార్టం లో దెబ్బలు వచ్చినాయి సార్. 2 నెలలకే గొడవలు ఏంటి సార్ వాళ్ళిద్దరికి? నైట్ మాట్లాడింది పొద్దునేలా చనిపోతుంది సార్. నా తల్లి బంగారము. భర్త పోయాక కూతురే సర్వస్వం అనుకుంది. బిడ్డ లవ్ చేస్తుందని ఒకే ఒక్క రీజన్ తో అల్లుడిని కొడుకు అనుకుంది. ఏం బుజ్జగిచ్చిండో ఏం ఆశ చేసిండో, మమ్మీ ఒక్కతే కదా, నాకు మమ్మీ లేదు, మమ్మీని బాగా చూసుకో. అది మోసపోయింది సార్, మోసపోయింది. నిన్ను మోసం చేసిన మమ్మీ అని చెప్పింది సార్. గోవాలో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ కట్ చేస్తే 6 నెలలకే సాఫ్ట్వేర్ దేవిక సూసైడ్ అంటూ బ్రేకింగ్. హ్యాంగ్ చేసుకునే మనసు కాదు, మనస్తత్వం కూడా కాదు సార్. వీడెవడం కోసం మమ్మీని ఎందుకు కూడగొట్టుకుందని తప్పించుకొని వచ్చే మనిషి గాని ఆ తప్పించుకొని ఇంక కూడా ఛాన్స్ ఇయ్యలేనట్టున్నాడు సార్ వాడు. భర్త ఏమో చనిపోయిందని, అమ్మాయేమో చంపేశారు. కూతురు ఊరేసుకుందని కట్టుకున్నాడు కట్టుకథలు చెప్తుంటే ఆ తల్లి భరించలేకపోతుంది. 11:30కి చెల్లిని బావని పిలుచుకున్నారు, అందరు కలిసి చేసేసారు. చంపే అధికారం ఏ గవర్నమెంట్ ఇచ్చింది సార్? కూతురు ఎలా చనిపోయిందో తెలియదు, ఎందుకు చనిపోయిందో తెలియదు. 6 నెలలకు చనిపోవడం ఏంది సార్? ఒక్క పాప సార్, ఒకటే పాప సార్. ఇల్లు అడుగుతున్నాడు మమ్మీ అన్నాడు. మరి ఆ తల్లికి న్యాయం ఎవరు చేయాలి సార్? కాళ్ళు పట్టుకోబెట్ట, కాళ్ళు పట్టుకోబెట్ట. ఏదో చేసేసిండు సార్, కొట్టి హ్యాంగ్ చేసిండు. కొట్టాలని కొట్టిండా, కొడితే పడిపోయిందా, తీసేసిండా? అసలు తప్పెవరిది? ప్రేమించినోడికి బానిసైన దేవి కాదా? కూతురు కోసం పెళ్లి చేసిన తల్లిదా? దేవతలాకి వచ్చి దేవతలాకి వెళ్ళిపోయిన తల్లి. అసలు ఏం జరిగిందో చెప్పడానికి మనం టీవీ స్టూడియోకి వచ్చారు దేవిక తల్లి. డాడీ పోతే కూడా ఇంత బాధపడలేదు తల్లి నేను, ఎందుకంటే నువ్వు ఉన్నావని ధైర్యం తల్లి నాకు. ఈ ధైర్యంతోనే బతికిన బెటా నేను బంగారు. నువ్వు లేని బతుకు నాకు ఎందుకు బెటా? నీకు న్యాయం జరిగితే అది చూసి కళ్ళు మూసుకుంటా బెటా. ఇంకా ఉందేంటో నేను బతుకని బెటా. నమస్కారం. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు రామలక్ష్మి సార్. రామలక్ష్మి. ఎలా చనిపోయింది మీ పాప? మా పాప పేరు దేవిక సార్. అందరికి రిక్వెస్ట్ ముందు చెప్తున్నా సార్, పాపకు న్యాయం కావాలని ఇక్కడ వచ్చాను సార్. నేను పాప చనిపోవడానికి కారణం ఏమిటనేది నాకు తెలియదు, కానీ అక్కడ చనిపోయింది వాళ్ళ ఇంట్లోనే చనిపోయింది, అబ్బాయి వాళ్ళ ఇంట్లో. మ్యారేజ్ అయ్యి 6 నెలలు అవుతుంది సార్. డైరాడూన్లో చదువుకుంది సార్, డిగ్రీ చేసింది, అగ్రికల్చర్ BSc చేసింది సార్. తర్వాత పూణేలో MSc చేసింది. గూగుల్ టెక్లో జాబ్ వచ్చింది సార్ పాపకు. ఇంకా నన్ను బాగా చూసుకుంటానేదే ఇంకా పాప ఉద్దేశం సార్. ఇద్దరం చాలా ప్రేమగా ఉండేవాళ్ళం, ఒకరు నిడిచి ఒకరు ఉండేవాళ్ళం కాదు సార్. చాలా అంటే చాలా ప్రేమ సార్. పాప ఒక జ్వరం వచ్చిన అవి గుర్తు వస్తేనే కట్టుకోలేను సార్. మాట్లాడడానికి కూడా రావట్లేదు నాకు. కాకపోతే అక్కడి నుంచి వచ్చిన ఇక్కడున్నా ఫోన్ చేసి అడిగేది, మమ్మీ ఎలా ఉన్నావు, హెల్త్ బాగుందా, హెల్త్ బాగాలేకుండా హాస్పిటల్కి వెళ్ళు, నీకేమన్నా ఫుడ్ ఆర్డర్ పెట్టానా, తింటావా మమ్మీ? అలా అంత ప్రేమగా మేము ఇద్దరం ఉండేవాళ్ళం సార్. చాలా ప్రేమగా ఉండేవాళ్ళం సార్. పాప ఒక్క క్షణం పాప నేను ఇడిచి ఉండేదాన్ని కాను, నన్ను ఇడిచి పాప ఉండేది కాదు సార్. 2 నెలల్లో ఇక్కడ గూగుల్ టెక్లో ఒక అబ్బాయి పరిచయం అయిందంట సార్. పాపకు మేము సంబంధాలను చూడడం ఖాయమే. అది మా మరిది కానీ మా తమ్ముడు కానీ చేద్దాం అనుకున్నాం. చదువు అయిపోయింది, మ్యారేజ్ చేద్దామని ఫిక్స్ అయినాం సార్. పాప ఏమందంటే గవర్నమెంట్ జాబ్ వచ్చాక చేసుకుంటాం మమ్మీ, ఇప్పుడు వద్దు, ఇప్పుడే ఎందుకు తొందరపడుతున్నావు, సంబంధాలు చూడకనే ముందు 1 month ముందు చెప్పించారు అక్కడ. ఇప్పుడే వద్దులే మమ్మీ, తొందరపడకు, నేను చెప్తా అప్పుడు చేసుకుంటలే మమ్మీ, ఇప్పుడు జాబ్. సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి? 25 సంవత్సరాలు సార్ పాపకు. నాన్న చనిపోయి ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది సార్. చాలా కష్టపడి చదివించాను సార్. అదేం కష్టం అంటే ఈ గుండెకు తెలుసు సార్, నేను ఎంత కష్టపడ్డా పాప కోసం. అది నాకు తెలుసు సార్.
పాప నిడిచి ఒక్క క్షణం ఉండలేకపోతున్నా సార్. నేను ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం ఉండలేకపోతున్నా సార్. అక్కడ జాబ్ చేసుకుంటా ఆయన పరిచయం అయ్యిండు. కపుల్ డాన్స్ పెట్టారంట సార్ అక్కడ ఆఫీస్లో, గూగుల్ టిక్లో కపుల్ డాన్స్ పెట్టారు. ఆయన కూడా డాన్సర్ అంట, ఈమె కూడా డాన్సర్. అలా పరిచయం అయిపోయింది. నాకు డాన్స్ వీడియో పెడితే ఎవరు పెట్టవాలంటే డాన్సర్ మమ్మీ, అక్కడ అంత ఫ్రెండ్స్ మేము అన్నది. చెప్పలేదు ముందు, అవన్నీ ఏం చెప్పలేదు. ఫస్ట్ తర్వాత చెప్పింది, ఈయన మమ్మీ మేమిద్దరం ఇష్టపడుతున్నాము, నువ్వు ఓకే అంటే మ్యారేజ్ చేసుకుంటాము అన్నది. అంటే వీళ్ళిద్దరు ఎన్ని 2 నెలలే సార్, 2 నెలల పరిచయం వాళ్ళకు. 2 నెలల రిలేషన్ కే పెళ్లి. 2 నెలలకు పరిచయం వాళ్ళకు. 2 నెలల రిలేషన్ లో వద్దు చూద్దాము అని అంటే ఆయన ఏమన్నాడు, ఇంటికి వచ్చి అబ్బాయి వాళ్ళ నాన్న కూడా బలం లేదు, 1 నెలల మ్యారేజ్ ఉంది, బలం అంటే జాతక ప్రకారంగా ఇంకా 2 సంవత్సరాలు ఆగి చేయాలి అంటే, నేను కూడా చూస్తా జాతకం అంటే, లేదు మేము చూసాము అంత బాగానే ఉంది, 20 రోజుల్లోనే మ్యారేజ్ చేయాలంటే, నేనన్నా 20 రోజుల్లో నా నుంచి ఎక్కడ అవుతుంది, కాదు బెట వద్దులే ఇంకా కార్తీక మాసంలో చేద్దాం కానీ 2 నెలల టైం తీసుకుందాం అంటే, 2 నెలల టైం తీసుకుంటారమ్మా కానీ మా అబ్బాయికి అది బలం లేదు, 20 రోజులు నెల లోపలనే చేయాలంట. చేస్తే 20 రోజులు 1 మంత్ లోపల చేస్తే బలం ఉంది, లేదంటే 2 సంవత్సరాల తర్వాత. ఒకటి ఉన్నా లేకున్నా సర్దుకొని పోయి చేసుకుందాము అనే మాట అడ్డారు సార్ మీరు వాళ్ళు. సరేలే అని మా తమ్మునికి అడిగా, మా మరిదికి అడిగా. ఇంకా బలం లేనప్పుడు అబ్బాయి నచ్చింది అంటున్నది కదా పాప, చేద్దాం పట్టు అని అన్నారు. మా మరిది కూడా అన్నారు, తమ్ముడు కూడా అన్నారు. వచ్చి అడిగిండు, వాళ్ళ మామయ్యకి అడిగారు, అబ్బాయి వాళ్ళ నాన్న మీ అందరు ఫ్యామిలీని పిలిపియండి అని అబ్బాయికి అడిగితే, వాళ్ళ చెల్లి, వాళ్ళ బావ, వాళ్ళ నాన్న సంపత్ కుమార్ ఆయన ఏమన్నాడంటే, మా తమ్ముడు ఏమడిగిండు ఆయనకంటే, అక్క ఒక్కతే ఎవరు చూసుకుంటారు ఆమెను, మేము ఇల్లరికం చూస్తున్నాము. మీ హస్బెండ్ చనిపోయాడు కాబట్టి మీరు ఒక్కరు ఉంటుంది. మీ తమ్ముడు మీకు మాట్లాడాడు, తమ్ముడు మాట్లాడాడు. మామయ్యని వాళ్ళని విలువంటే పిలిచారు, వాళ్ళు వచ్చారు. ఫ్యామిలీని విలువండి అంటే అబ్బాయికి చెప్పిన, మీ ఫ్యామిలీని విలువండి ఏంటిదో అడుగుతాము అంటే వచ్చారు వాళ్ళు. 4 వచ్చారు వాళ్ళు, చెల్లి, బావ, నాన్న, అబ్బాయి, 4 వచ్చారు ఇంటికి. ఆ వీడియోలు కూడా ఉన్నాయి సార్ మా దగ్గర. అయితే వచ్చి మాట్లాడారు. మాట్లాడితే నాకు ఒకటే పాప, ఒక బాబు, మా ఆవిడ లేదు, చనిపోయారు. మళ్ళీ ఇంకెవరున్నారు, బాబు ఇక్కడ జాబ్ చేస్తాడు, ముందు ఎస్ఐ జాబ్ వచ్చింది నాగ్పూర్లో, ఆయనకు దూరం అని నేనే మానిపించేసిన అన్నాడు ఆయన. అప్పటికి ఎందుకు గవర్నమెంట్ జాబ్ ఎందుకు మానిపించారండి, అంత చూస్తే కూడా దొరకది, మీరెందుకు మానిపించారని కొంచెం డౌట్ తోటి అడిగా. నేను అడిగా, జాబ్ కోసం ఎంతో కష్టపడుతుంటాం మనము, వచ్చిన జాబ్ ఎందుకు వద్దన్నారు, పాయింట్ ఏంది అంతే కదా, వచ్చిన జాబ్ వద్దనేది అదేమింది, దూరం కానీ దగ్గర కానీ, లేదంటే ఆయన దూరం ఉన్నాడంటే మనం వెళ్ళిపోవచ్చు అక్కడికి, కానీ జాబ్ ఇలా మానిపించారు అని అడిగా. వాళ్ళకి క్వశ్చన్ వేస్తే ఏమన్నాడు, లేదు మాకు ఇష్టం లేదు, జీతం కూడా తగ్గనే, ఆ ఎస్ఐ జాబ్కు అంత లాంగ్ వద్దని, మేము గూగుల్ టెక్లో జాబ్ వచ్చింది ఆయనకు, నెలకు 2 లక్షల జీతము, నాకు కూడా దగ్గర ఉంటాడు కదా బాబు ఒక్కడే కదా అని చెప్పాడు. చెప్తే సరేలే, నాకు అప్పటికే డౌట్ వచ్చింది సార్, ఎస్ఐ జాబ్ వదులుకోవడం ఏంది అని పాపకు కూడా అడిగాను సార్ అక్కడ. ఏమన్నా అంటే, ఎందుకు బేటా జాబ్ వదులుకున్నాడు అంటే ఏదో కారణం ఉంటుంది, ఏదో తప్పు ఉంటుంది, మామూలుగా వదులుకోలే ఎవరు, జాబ్ ఎందుకు వదులుకున్నాడు, ఎస్ఐ జాబ్ అంటే చిన్న మాట కాదు, అది ఏదో చిన్న కానిస్టేబుల్ కాదు, ఎస్ఐ అంటే చాలా పెద్ద జాబే కదా సార్, గవర్నమెంట్ జాబ్ అంటే జీతం ఎంతనైనా ఉండొచ్చు, అది కాదు. జాబ్ అంటే ఏం చేస్తున్నావు అంటే ఎస్ఐ అంటే పెద్ద. అది మీకు వచ్చిన డౌట్ మీ అమ్మాయికి రాలేదా? వాళ్ళు కొన్ని అట్లా ఎట్లుంటుంది సార్ అంటే, ఆ వయసులో ఈయన స్థితిలో ఉండరు కదా సార్ కొంచెం, అంటే అవతల అబ్బాయి చెప్పిందే ఈయన స్థితిలోకి వస్తారు. అప్పుడు మమ్మీ చెప్పిన మాట కొంచెం పక్కకెట్టి అబ్బాయి అవతల ఏం చెప్తున్నాడు అని అదే వింటారు కదా సార్ ఎవరైనా ప్రేమలు ఉన్నప్పుడు. అంటే ఈ అమ్మాయి ఎంబీఏ చేసిన అమ్మాయి, ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఆలోచనలతో కూడిన అమ్మాయి 2 నెలలకి అంత ఇదిగా ఎందుకు నమ్మిందండి? 2 నెలలకి ఎందుకు ఇంత నమ్మిందంటే, ఆయన అట్లా షాప్లు వేసిండు సార్, ఏం భయపెట్టిండా ఏం చేసిండా అసలు నాకు కూడా తెలీదు. దాన్ని అప్పటికి కూడా 10 రోజులు ఆపిన సార్, వాళ్ళని వచ్చి వెళ్ళాక కూడా 10 రోజులు ఆపిన, వద్దు పెట్ట. మళ్ళీ వచ్చి వాళ్ళు, లేదు మేము బాగా చూసుకుంటాం, ఇల్లరికం లాగానే ఉండకోక, మీ దగ్గరను పెట్టుకోండి ఇద్దరిని, వాళ్ళ నాన్న ఇద్దరిని ఇక్కడే పెట్టుకో, నాకెవరున్నారు, నేను అక్కడ వరంగల్లో ఉంటా, బాబు ఇక్కడ ఒక్కడే ఉంటాడు కదా, మీ దగ్గరనే ఉండను, ఏముంది ఇల్లరికంగానే పెట్టుకో, అది వాళ్ళకే ఇది వాళ్ళకే, ఇంకా నాకెవరున్నారు మీకెవరున్నారు, బాబు ఒక్కడే, నీకైనా అబ్బాయి నాకైనా అబ్బాయి, అలా ఏమైనా రాసిస్తారా అని మా తమ్ముడు అడిగారు.
అడిగితే రాసేయడం ఏముంది ఆస్తుల, మాకు ఆస్తులు ఏమి వద్దు కానీ ఉంటాడు ఇల్లరికంగా మాట మీద అని అంటే, ఇల్లరికం అంటే మేము రాసివ్వం కానీ అక్కడిక్కడ చూసుకోమని చెప్తున్నాము. ఉన్నాడు ఒకడు, ఇటు అటు చూసుకోవాలి. ఏమే మమ్మీగా, మమ్మీ లేదు మమ్మీలాగా చూసుకోవాలి. నేను నాన్న అక్కడ వరంగల్లో ఉంటా, మమ్మీని చూసుకోవచ్చు, మంచిగా మమ్మీలాగా చూసుకోవాలి ఉండాలి అని చెప్పారు సార్. ఇంకా సరేలే ఆలోచించి చెప్తామని చెప్తే ఇక పాప నన్ను కొంచెం కన్ఫ్యూజ్ చేసాం, ఆమెని నన్ను. ఓకే అని ఒప్పుకున్నాం సార్. ఇక 20 రోజుల్లో మ్యారేజ్ అంటే ఇంకా అన్ని షాపింగ్ అంతా ఇద్దరే చేశారు సార్. పాప ఇంకా అన్ని మేనేజ్ చేసుకున్నా సార్. 5 లక్షలు ఇచ్చి 10 తులాలు 15 తులాలు గోల్డ్ పెట్టేసిన. ఇంకా ఇద్దరికి కలిసి పెట్టేసిన చడుపు, అది తాలిబుడ్లు అవి ఇవి చేసుకున్నది నా సోమతకు తగ్గట్లే ఇచ్చేసిన సార్. వాళ్ళు ఇంత అంత అని వాళ్ళు క్వశ్చన్ వేయలేను, ఇంత అంత అని నేను క్వశ్చన్ లేను. ఆ సోమతకు తగ్గట్లే నేను ఇచ్చేసిన. బాగుంటే చాలు అనుకున్నా. మ్యారేజ్ అయిపోయింది. 23కి అయిపోయింది సార్. ఆగస్టు 23కు మ్యారేజ్ అయిపోయింది వాళ్ళది. ఆగస్టు 28కి మేము రిఫెక్షన్ పెట్టాం సార్. పెట్టినాక ఇంట్లో కొద్దిగా పెట్టి అందరి బంధువులను మా వాళ్ళని పిలిపించిన వాళ్ళు ఎవరు రాలేరు సార్. అప్పుడు కూడా చూస్తా ఒక 5-6 మంది వచ్చిండ్రు అంతే, చాలా మంది రాలేరు. అప్పుడు కూడా మీ అమ్మాయికి డౌట్ రాలేదా? ఇంకా మ్యారేజ్ అయిపోయింది. గోవాలు అట్లనే ఆయన అంటున్నాడు మీ వాళ్ళు రాలేరని నేను అడిగా. పాప కూడా అడిగింది, ఏం చరిత్ర వాళ్ళు చుట్టాలు ఎవరు రాలేరు అంటే, గోవాకి అంతమంది టికెట్లు పెట్టి ఇలా రూమ్లో కిరాయిలు అవి ఇవి అవుతాయి కదా, రిఫెక్షన్ కూడా బాగా చూసుకుంటాంలే, అక్కడ వస్తారులే అని. మ్యానిపులేట్ చేశారు సార్. పెళ్ళైన 2 నెలలకి గొడవలు స్టార్ట్ సార్. రావడం పోవడం ఒక 1 మంత్ బాగానే వచ్చిండ్రు, బాగానే పోయిండ్రు, మంచిగా మాట్లాడిండ్రు. 2 నెలలు అంటే అత్తగారింటికి వెళ్ళడం, ఇటు పుట్టింటికి తిరగడం ఏముంటాయి కదా, ఇవే ఉంటాయి కదా సార్ 2 నెలల్లో గొడవ. అప్పటికే వచ్చి ఇంటి దగ్గరికి రిఫెక్షన్ అయినాక సత్యనారాయణ కథ పెట్టించాను, బీదర్ నరసింహస్వామి దగ్గరికి పంపించాను ఇద్దరిని. ఇవి తిరుగుడే సరిపోయింది సార్ వాళ్ళకు. మరి ఇవి తిరగంగా ఇవి చేయంగా 2 నెలల్లో అంత గొడవ ఏంటి సార్, అది అర్థం కాలేదు నాకు. మంచిగానే ఉన్నారు, వారం రోజులకోసారి వచ్చేవాళ్ళు సార్ బాగానే. ఒక్క 1 మంత్ ఇద్దరు ముఖంలో కళ బాగుంది, ఇద్దరు ఏ గొడవ లేదు, హ్యాపీగా ఉన్నారు అన్నట్లు బాగా కనిపించారు సార్ 1 మంత్ వరకు. మ్యారేజ్ అయినాక 2 మంత్ గొడవ అయింది కదా, అప్పుడు వచ్చేది కదా. అప్పుడు ఆ బాబు 2 మంత్ వస్తుంటే మొఖాలు గుర్తుపట్టినానండి ఇద్దరివి. 1 నెల 15 రోజుల తర్వాత మొఖాల మీద కళ పోయింది. ఇంకా అంటే ఎలా వచ్చిందంటే ఏదో రోగాలు వచ్చినట్టు అయిపోయినాయి ఇద్దరు. ఏమైంది బిడ్డ ముఖం అలా అయిపోయింది ఇలా అయిపోయింది అని అంటే, ఏం లేదు ఏం జరిగింది, ఏమైతుంది నాన్న చెప్పమ్మా, చెప్పు నాన్న. ఏం లేదంటే చిన్నగా మాకు ఇట్లా గొడవలు మామూలుగానే అయినాయి, చిన్న మామూలుగా గొడవలు అవుతాయి కదా అంటే, మీకు తెలియంది ఏముంది అని అన్న. గొడవ పెద్దగా చేసుకున్నారు ఇద్దరు. ఇంకా అపార్ట్మెంట్లో, వాళ్ళ అపార్ట్మెంట్లో చాలా గొడవ పెట్టుకున్నారు. నెల సంది గొడవ అయితే అపార్ట్మెంట్ వాళ్ళు కూడా 2-3 సార్లు పోయి అడిగారంట, మా ఫ్యామిలీ గొడవతోటి మీకేం సంబంధము రాకుండా అన్నారంట. అక్కడ వాళ్ళు పోలీస్ వాళ్ళు చెప్పారు ఇది విషయం. ఫోన్ చేసి, ఆంటీ మాకు ఇద్దరికి గొడవ అవుతుంది, మీరు వస్తారా? నేను వస్తున్నా, మేము వస్తాం అక్కడికి, ఇక్కడ ఉండలేకపోతున్నాము, నైట్ 12 అయింది వచ్చింది, మార్నింగ్ మాట్లాడదాం బేటా, చరత్ పండుకోండి నాన్న అన్న. అంటే నీ దగ్గర పండుకుంటా, చరత్ ఆ బెడ్రూమ్లో పండుకొని అన్న. సరే పోనన్న, నువ్వు అక్కడ పండుకో, దేవికి ఇక్కడ పండుకుంటుంది అంటే, ఉండండి ఏడ్చుకుంటా పడుకుంది. చెప్పు బిడ్డ ఏమైంది చెప్పండి. ఏం చెప్పను మమ్మీ, ఏం చెప్పను, లేని అలవాట్లు అయితే లేవు, అన్ని అలవాట్లు ఉన్నాయి. శరచంద్ర మీ అల్లుడికి అన్ని అలవాట్లు ఉన్నాయి మమ్మీ, నాకు తెలియలేదు, ఇప్పుడే ఈ 15 రోజుల నుంచే తెలుస్తుంది అంతా. మ్యారేజ్ అయిన నెల వరకు బాగానే ఉన్నాడు, 2 నెలల సంది మాకు గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఆయనకు లేని అలవాట్లు అంటే లేవు. అది చిత్రంగా ఇంత పెడతాడు, ఆఫీస్ కాల్ వచ్చింది అంటాడు, కిందికి వెళ్తాడు, కిందికి వెళ్ళి చేంజ్ చేస్తాడో ఏముందో నాకు తెలియదు మమ్మీ. కిందికి వెళ్ళేసి వస్తాడు, రాక్షసులాగా అవుతాడు మమ్మీ. గొడవకు స్టార్ట్, అది చిన్నది ఉన్న ఇంత చేస్తాడు, ఇంత చేసి గొడవ పడతాడు. కావాలంటే వీడియోలు కూడా ఉన్నాయి మమ్మీ, నువ్వు చూడు, నాదే తప్ప అనుకోకు, చూడు మమ్మీ గొడవలు పెడుతున్నాడు. అవన్నీ డిలీట్ చేశారు వాళ్ళు. 9:30, 10కి లేచారు. లేచి ఏమైంది నాన్న, చరత్ చెప్పు నాన్న ఏమైంది, ఎందుకు గొడవ, మీ ఇద్దరు మ్యారేజ్ అయింది 2 నెలలు, ఎంజాయ్మెంట్ ఉండాలి నాన్న మీరిద్దరు, ఎవరన్నా మధ్యలో కూడా వస్తే ఎందుకు వచ్చిండ్రు అన్నట్లు ఉండాలి మీరిద్దరు, గొడవ ఏంటి నాన్న. లేదా అంటే పెద్దగా అరుస్తుంది, నువ్వు అరవవా, నువ్వు కూడా అరిచినావు కదా, నువ్వు అరిచినావు నేను అరిచినా, ఇద్దరం అరిచినాం, ఇద్దరు తప్పు చెప్పు మమ్మీకి అని పాప అన్నది. ఒక మానసికంగా ఏంటి చంపేస్తున్నాడు మమ్మీ అన్నాడు. అవునా వినాలన్నా అన్నాడు. ఫోన్లే బేట
నాన్న శరత్ నువ్వు వెళ్ళిపో ఇంకా మీ అమ్మాయి ఆ మాట చెప్పడంతోనే మీరు ఇంకా ఆయన అన్న బెదిరిస్తారు. నువ్వు వెళ్ళిపో నాన్న 2 నెలలకి ఇంత పెద్ద గొడవలు అయినాయంటే ముందేముందో వద్దు నాన్న నువ్వు వెళ్ళిపో కోపం తగ్గినాక నాన్నగారిని చెల్లిని బావని తీసుకొని రా నేను కూడా మా తమ్ముని మా చెల్లెల్ని మా మరిదిని అలా పిలిపిస్తాను మాట్లాడుకుందాం ఒకసారి మాట్లాడి తప్పు ఒప్పు ఏముందో చూద్దాం నచ్చితేనేమో ఓకే నచ్చకపోతే చూసుకుందాం బేటా వద్దు నువ్వు వెళ్ళు ఇక నువ్వు నేనంటే పెద్దగా అయిపోతుంది ఇక్కడ కూడా బాగోదు అంటే సరే వెళ్ళిపో ఇంకా నువ్వు వెళ్ళిపో అన్న వెళ్ళిపో ఇంకా సరే అని అలాగే సోఫా పైన కూర్చున్నాడు ఇంకా 1/2 అవర్ కూర్చున్నాడు అలాగే వెళ్ళిపోమంటే వెళ్ళాడు పాపని మళ్ళీ ఏమి కన్ఫ్యూజ్ చేసిండు సార్ ఇంకా మళ్ళీ కన్ఫ్యూజ్ చేసిండు వెళ్తాను బట్ అప్పుడు మీ మాట కూడా వెళ్ళలేదు మీ అమ్మాయి వెళ్తా మమ్మీ ఇదొక్కసారి వెళ్ళేసి వస్తా ఇదొక్కసారి వెళ్తాను వద్దు బేట ఒకసారి వద్దు 2 సార్లు వద్దు 2 నెలల కింద పెద్ద గొడవ అయింది ఇంకా అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు నీకు తెలియదు వద్దు ఈ 2 నెలలకి ఎవరైనా చేసుకున్న భర్త ఇలా 2 నెలలకు గొడవ వాడాడు భార్యను ప్రేమగా చూసుకుంటారు రోజు కూలి చేసిన అబ్బాయి కూడా భార్యను చూసుకుంటాడు రోజు తాగొచ్చిన అబ్బాయి కూడా భార్యను చూసుకుంటాడు ఇంత పెద్ద చదువు చదివి 2 లక్షల జీతం ఉన్నదని చెప్పి సాలరీ 2 లక్షలు వస్తుంది అంత చదువుకున్న సంస్కారం ఉన్నోడు 2 నెలల గొడవేంది బేట మీ ఇద్దరికి నేను కట్టుకోలేకపోతున్నా వద్దు బేట అంటే ఆంటీ ఇది ఒకసారి పంపియండి నెక్స్ట్ నీ దగ్గరికి రామిగా గొడవ అయితే అక్కడనే చూసుకుంటే ఇక అన్నాడు అక్కడనే చూసుకుంటానే మాట ఏంది శరత్ చెప్పినానా ఏంటి అక్కడనే చూసుకుంటా అంటే సర్దుకుంటామంటున్నావా ఇంకేమైనా చేస్తా అంటున్నావా అన్న అప్పటికే అయ్యో ఆంటీ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మేమే సర్దుకుంటాము నేనే తగ్గుతా కోపం తగ్గించుకొని మాట్లాడుకుంటాము ఒకటి అయిపోతాం మంచిగా ఉంటాము కోపం ఎందుకు వస్తుంది ఎందుకు తగ్గించుకుంటారు విషయం చెప్పండి నీ వల్ల కోపం వస్తుందా ఆమె వల్ల కోపం వస్తుందా అది కావాలి నాకు చెప్పారా వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరికన్నా అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకి కానీ చెప్పారా మీరు ఆ రోజు గొడవ అయినాక వచ్చి వెళ్ళాము కదా మేము వెళ్ళి వాళ్ళిద్దరు కూడా వచ్చారు అక్కడికి ఎక్కడికి గొడవ అయినాక పాప ఇక్కడ వారం ఉన్నాక వెళ్తామని వెళ్ళారు కదా సార్ వెళ్ళిపోయాక వాళ్ళ ఎంబడి నేను కూడా వెళ్ళా నేను కూడా వారం ఉన్నా అక్కడ వాళ్ళ ఇంటి శరత్ చంద్ర మా అల్లుని వాళ్ళ ఇంట్లో ఉన్నాం పాప ఆఫీస్కి వెళ్ళి రావట్టింది నేను అక్కడే ఉన్నా బాబు ఇంట్లోనే బెడ్రూమ్ లో వాడే ఉన్నారు మోసపోయిన మమ్మీ మోసం చేసిన అన్నది ఎప్పుడు ఆ మాట మోసం చేసి 2 నెలల గొడవ అయినప్పుడు వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడే చెప్పింది మోసపోయినా అప్పుడు మీకు డౌట్ స్టార్ట్ అయింది సార్ మోసపోయినా నిన్ను మోసం చేసిన మమ్మీ లేని అలవాట్లు అయితే లేవు అన్ని అలవాట్లు ఉన్నాయి బాధ పెడుతున్నాడు చిత్రగింత పెడుతున్నాడు డబ్బుల కోసమా లేకపోతే ఈఎంఐకి ఏమన్నా ఎఫ్ఐఆర్లు ఉన్నాయని లేకపోతే అలా ఏం అనలేదు సార్ వాళ్ళు ఆ తప్పుడు మాట వాళ్ళు ఆడలేరు పాప ఆడలేదు కాకపోతే ఇల్లు అడుగుతున్నాడు మమ్మీ అన్నాడు మేము హైటెక్ సిటీలో ఇల్లు తీసుకుంటున్నాం ఆంటీ 2 కోట్లు పెట్టి తీసుకుంటున్నాము నాన్న 1 కోటి రూపాయలు కట్టాడు అన్నాడు కడితే నేనేందుకు అమ్ముదు నాన్న నేను అమ్మి ఎక్కడ పోను నన్ను ఎవరు చూస్తారు మీ దగ్గర వచ్చి నేను ఎలా ఉంటా నా ఇంట్లో నేను ఉండగలుగుతా మీ దగ్గర వచ్చి ఉంటే ఇక్కడ వచ్చి బతుకుతున్నది అంటారు కానీ ఉన్నదని అన్నారు 4 రోజులు అల్లం దగ్గర కూతురు దగ్గర అయితే ఉంటే ఓకే మీరు వచ్చి నా దగ్గర ఉన్న అమ్మాయి మొత్తం ఇంకెక్కడున్నా ఎవరేమన్నారు బాగుండదు కదా నేను అలా ఉంటానా నాన్న నేను ఉండను మీరు వచ్చి ఇక్కడ ఉండండి నేను చనిపోయిన తర్వాత మీకే అవుతుంది కదా నాన్న నేనైతే ఇప్పుడు అమ్మలేమో నీకు ఇయ్యలేను నాన్న అన్న మీరు 1 కోటి రూపాయలు ఇచ్చిన అన్నారు కదా ఆ పేపర్లు ఎక్కడున్నాయో చూపియండి అడిగా పాపకు అడుగుతుంటే ఇంకా పాపకు ఇట్లా చూసుడు చేసుడు కోపంగా చూసుడు చేస్తున్నాడు ఫోన్లో ఏమో అన్న అంటే మేనేజ్ చేయమన్నా మీ అమ్మాయిని చూస్తున్నాడు అడుగుతుంది పేపర్లు అడుగుతుందా ఇట్లా కళ్ళతోటి అట్లా చేస్తుండు ఆయనకు చాలా అనుమానం అమ్మాయి మీద అనుమానం ఎలా అనుమానం అంటే కిందికి వెళ్ళిందని అనుమానం మమ్మీ దగ్గరికి వెళ్ళినవా లేదా అని కాల్ మీద కాల్ చేస్తుండు వెళ్ళా ఇగో వీడియో కాల్ చూడు వీడియో కాల్ చేయవలసింది అలా అనుమానం ఎందుకు పెట్టా నీ మీద నమ్మకం లేదా అన్న లేదు మమ్మీ ఏం లేదు చేయమన్నట్టు చేసిన కవర్ చేసింది సార్ పాప కవర్ ఎక్క చేసింది అందులో నేను మోసపోయింది అదే సార్ మీరు మోసపోవడం కాదు మీ అమ్మాయి మోసపోయి మిమ్మల్ని మోసం చేసి పాప ఆయనకు మా అల్లునికి మోసపోయింది ఆయన చెప్పిండు సీటింగ్ చేసిండు ఏం చేసిండో ఏం భుజగిచ్చిండో ఏం మాస చేసిండో మమ్మీ ఒక్కతే కదా నాకు మమ్మీ లేదు మమ్మీని బాగా చూసుకుందాం నాకు 2 లక్షల జీతము అది మోసపోయింది సార్ మోసపోయింది నేను మోసపోయినా
నిన్ను మోసం చేసిన మమ్మీ అని చెప్పింది సార్. ఇంత తప్పా సార్? 6 నెలలకు చంపేయడం ఏంది సార్ ఇది? 6 నెలలకు చనిపోవడం ఏంది సార్? ఒక్క పాప సార్, ఒకటే పాప సార్, డాడీ లేరు, ఒక్క పాప. ఎంత అపురూపంగా పెంచుకున్నా సార్ బాబాని. వారమున్న చెల్లి వచ్చింది అక్కడికి, బావ వచ్చాడు. గొడవ అయింది, ఆయననే చెప్పిండు ఇలా గొడవ అవుతుంది అంటే. వాళ్ళు కూడా చెప్పారు. ఇక్కడ పోలీసులు చెప్పేది ఏంటంటే ఉరేసుకుంది అనేది. అదే ఈ గొడవ 2 నెలల గొడవ చెప్తున్నా సార్. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏముంది? ఏమి గొడవ పాయింట్, వాళ్ళు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వెళ్ళాలి. ఇప్పుడు ఆమె చెప్పనికే లేదు. ఎందుకు గొడవ అవుతుందని నేను గట్టిగా అడుగుతే ఇంకే పాప లేదు. నిజం ఆయన ఒప్పుకోడు, నేను చంపినా అని ఒప్పుకోడు. ఎవరు చెప్పాలి? చనిపోకముందు మీకు లాస్ట్ కాల్ ఎప్పుడు చేసింది దేవిక? లాస్ట్ కాల్ చూడు సార్, సండే రోజు 8:39 మధ్యలో చేసింది సార్. మధ్యాహ్నం నేనే చేసిన సార్ ఆ రోజు, సండే రోజు 2 గంటలకు. వస్తుర్రా బేట అంటే, వస్తున్నాం మమ్మీ, డిన్నర్ రెడీ చేయి, నైట్ వస్తున్నాం అన్నది. లేదు బేట నీకు ఎంత తేడా కొడుతుంది. నిద్రలో ఉన్నాం మమ్మీ అన్నది. అప్పటికి గొడవ అయింది. నిద్రలో ఉన్నాం మమ్మీ అన్నది. నిద్ర కాదు బేట, ఏదో ఏడ్చినట్లు వస్తుంది బేట, నేను వస్తున్నా అన్న. అయ్యో మమ్మీ నేను 6కి ఫోన్ చేస్తా అన్నది. డిన్నర్ రెడీ చేయి మమ్మీ, నేను వచ్చేస్తున్నాం, ఆడికే వస్తాం, అక్కడ వచ్చి తినేస్తాం, మేము తినేసి 1 గంట ఉండి మేము వచ్చేస్తాము అన్న. ఏం సుఖం చూడలేదు సార్, డాడీ సుఖం చూడలేదు, అక్క చెల్లెళ్ళు తోడు పుట్టిన వాళ్ళ సుఖం చూడలేదు, అన్నదమ్ముల తోడు చూడలేదు సార్. ఏ తండ్రి అయినా స్కూటీ పైననో బైక్ పైననో కార్లను తీసుకుపోయి కాలేజీలో వదిలేసి వస్తా, ఆ సుఖం చూడలేదు సార్. నా పాప చాలా జాగ్రత్త పెంచుకున్నా సార్ పాపని. నా అమ్మ నా తల్లి బంగారము. మీతో మీ పాప లాస్ట్ కాల్ ఏం మాట్లాడింది? వస్తున్నావా బిడ్డ అంటే, లేదు మమ్మీ డిమార్ట్కి వెళ్తున్నాము, నాకు ఎక్కడ ఏం సుధరాయిస్తలేదు రావడానికి, డిమార్ట్ వెళ్తున్నాను, రేపు ఆఫీస్ కాగానే వచ్చేస్తామని కొంచెం బాధగా చెప్పింది సార్. పోనీ నేను రానా బిడ్డ అంటే, వద్దులే మమ్మీ, నేను అక్కడికి వచ్చి నీకు అంతా చెప్తాను, ఏమున్నది నీకు అంతా చెప్తా, అడుగుతావు కదా ఏంటి ఏంటి అని అడుగుతావు కదా, నేను అక్కడ రేపు ఆఫీస్ కాగానే వచ్చేస్తాను, నీకు అన్ని చెప్తాను లేని అన్నది. వాడు ఇన్నట్లున్నాడు భర్త, ఏం చెప్తుంది అనుకున్నాడో ఏం చేసిండో, ఏదో చేసేసిండు సార్. కొట్టి హ్యాంగ్ చేసిండు. కొట్టాలని కొట్టిండా, కొడితే పడిపోయిందా, తీసేసిండా? ఆమె వేసుకోదు సార్, ఆమె హ్యాంగ్ వేసుకోదు. ఎందుకు వేసుకోదంటే నా గురించి ఆలోచిస్తుంది సార్. హ్యాంగ్ వేసుకునే పిరికిదే కాదు సార్, ఆమె అస్సలు పిరికిది కాదు సార్. హ్యాంగ్ చేసుకునే మనసు కాదు, మనస్తత్వం కూడా కాదు సార్. ఎందుకంటే ఇంత కష్టపడి చదివించింది మమ్మీని ఎందుకు ఆగం చేతాము? బీనెవరి కోసం మమ్మీని ఎందుకు కూడగొట్టుకుందని తప్పించుకొని వచ్చే మనిషి కానీ ఆ తప్పించుకొని ఇంక కూడా ఛాన్స్ ఇయ్యలేనట్లున్నాడు సార్. వాడు అంత నేను కొట్టి వేసేసాడు సార్, వాడే కొట్టి వేసాడు సార్, అంతే. కొట్టి వేసిండు, వాడే హ్యాంగ్ చేసుకున్నదని పోలీసులకు చెప్పిండు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బాడీ మీద దెబ్బలు ఉన్నాయని. ఉన్నాయి సార్, పోస్ట్ మార్టంలో దెబ్బలు వచ్చినాయి సార్. 4 అంచులు ఒక్క దాంట్లోనే వాళ్ళు హ్యాంగ్ అన్నారు. ల్యాబ్కు పంపించారా అంటే ల్యాబ్కు పంపము, వాటర్లో పడి చనిపోయిన వాళ్ళనే ల్యాబ్కు పంపిస్తాము, రేసుకున్న వాళ్ళని ల్యాబ్కు పంపించమన్నారు. ఎవరు? ఏసీపీ. అలా ఇలా సార్. పాప రాత్రి కాల్ చేసింది, లాస్ట్ కాల్ అదే కదా సార్. రేపు వస్తామని చెప్పింది కదా ఏడ్చుకుంటా. రేపు వస్తాంలే మమ్మీ, నీకు అంతా వచ్చి చెప్తా, బయటికి వెళ్తున్నాం, డిమార్ట్ వెళ్తున్నాం, బాధలో చెప్పింది సార్. అంతా ఏదో జరుగుతుందని నాకు అనుమానం వచ్చింది. 1-2 మాటలు గుచ్చి అడిగా సార్. యాదొద్దు వచ్చేయంటే, వచ్చి చెప్తాలే మమ్మీ, వచ్చి చెప్తాలే, అన్ని చెప్తా అన్నది. చెప్పలేదు సార్. రేపు పొద్దున వస్తాన్నది. సరే రేపు వచ్చి చెప్తుందేమో అనుకున్నా సార్. రేపు పొద్దున వస్తుందేమో చెప్తుందేమో, ఏమో ఉన్నది. నాకు డౌట్ వచ్చింది సార్, అప్పటికే డౌట్ వచ్చింది. ఆమె బాధలో మాట్లాడింది సార్, కానీ అవకాశం ఇవ్వలేడు వాడు. అవకాశం ఇవ్వలేడు సార్, నాకు చెప్పడానికి అవకాశం ఇవ్వలేడు. ఏదో భయపెట్టిండా, ఏం చేసిండా కానీ అవకాశం ఇవ్వలేడు. పొద్దున చూస్తే నాకు ఆఫీస్కి వెళ్ళే ముందు గుడ్ మార్నింగ్ మమ్మీ అని పెట్టేది సార్ పాప. ప్రతిరోజు పెట్టలేదు. 10-11 అయింది సార్, పెట్టలేదు. 11 అవుతుంది, పాప పెట్టలేదు. మండే రోజు, ఆ రోజు
నేను దేవుని పూజ చేసి కూర్చొని ఫోన్ పట్టుకొని కూర్చున్న, ఫోన్ చేతున్నా రాత్రి బాధలో చెప్పింది కదా, ఏమన్నా జరిగిందా తల్లికి ఏమన్నా జరిగిందా, నా బిడ్డకి ఏమన్నా జరిగిందని బాధలో ఫోన్ పట్టుకొని కూర్చున్నా సార్. ఫోన్ వచ్చేసింది, మా అల్లుని ఫోన్ వచ్చింది సార్. హలో చరత్ అంటే, నేను చరత్ గాను ఎస్ఐ జగదీష్ మాట్లాడుతున్నా, మీ పాప ఇక్కడ ఊరేసుకున్నది, ఆయన వేసుకొని చనిపోయింది ప్యాన్కు అని. అలా ఎలా చనిపోతుంది సార్, నైట్ మాట్లాడింది పొద్దున్న ఎలా చనిపోతుంది సార్, పొద్దున వస్తున్నది నైట్ ఎలా నైట్ ఏం జరిగింది సార్, అలా ఎందుకు చనిపోతుంది, అబద్ధం చెప్తున్నావు సార్, అలా అనకండి సార్, మీ కాలు పట్టుకుంటే అలా అనకండి సార్ అన్న. బెడ్రూమ్లోకి వెళ్ళారు సార్, నన్ను చూడని వెళ్ళారు, పాపని చూడని వెళ్ళారు సార్. అసలు పాప పక్కన చూసా, అలా చూస్తా కింద బెడ్ ఉంది, అంత బెడ్ కండ్ల పడుతుంది, రెడ్ అంతా రక్తం అంత కండ్ల పడుతుంది సార్. ఇప్పుడు ఇడవకండి, మా వాళ్ళు వస్తున్నారు, గంట సేపు ఆగండి. ఇలాగ పాప చనిపోయింది కదా సార్, బతికైతే లేదు కదా, ఒక గంట కిడిచినా ఏం కాదు, 2 గంటల కిడిచినా ఏం కాదు, ఏమవుతుంది, ఒక గంట కిడిచినా ఏం కాదు, ఇంకా 4 గంటల కిడిచినా ఏం కాదు. బతికుందంటే హాస్పిటల్ తీసుకెళ్దాం, బతికుందా చెప్పండి సార్, ఇడవకండి అంటే పాప అదే స్మెల్ వస్తుంది, ఇడవాలి, బాడీ డీకంపోజ్ అయిపోతుంది, అవుతుంది. ఎప్పుడు సార్ 9కే మాట్లాడింది పాప నాతోటి, 11-12 2-3 గంటల వాసన వెళ్ళా సార్, 2 రోజులు 3 రోజులు ఉంటారు, ఎందుకు 2-3 గంటలైనా వాసన ఎందుకు వస్తుంది, రాని గ్లాస్ తెచ్చి గ్లాసులో పెడదాం, ఇక్కడే పెట్టి మా వాళ్ళంతా వస్తారు, మీడియా వాళ్ళని అంతా పిలుస్తా, ఏం జరిగిందో నాకు చెప్పాలి. పాప నైట్ అంత గట్టిగా మాట్లాడిన పాప హ్యాంగ్ ఎందుకు వేసుకుంటుంది, వేసుకునే అవసరం ఏమి, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆయననే వేసి ఉండొచ్చు కదా, ఆయన వేసి మీద చెప్పొచ్చు కదా. ఇప్పుడు మీకు అనుమానం ఆయన మీదనా? ఆయన మీదే సార్, ఆయననే వేసిండు సార్. దేవిక డోర్ వేసుకున్నాను నువ్వురా అని పిలవచ్చు కదా సార్, నన్ను పిలవలేడంటే అర్థం ఏంటి, వేసేసిండు, వాళ్ళ చెల్లిని బావని పిలుచుకున్నాడు, మాట్లాడుకున్నాను. ఆయన మీదే అనుమానం సార్, వాళ్ళని ఒకసారి రిక్వెస్ట్గా అడుగుతున్నా, పాప వేసుకోదు, ఒకవేళ వేసుకున్నా అది కాపాడేది ఉండే కాపాడలేడు, అది ఏం జరిగింది వాడే చెప్పాలి సార్, పాప లేదు చెప్పడానికి, వాడే కొట్టి వేసాడు. పాప చనిపోయిన తర్వాత మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? చాలా సార్లు ఫోన్లు చేశా, అతలే. మా తమ్ముడు అంతగిరిలో ఆయననే చేయమని చెప్పాడు, పోలీస్ స్టేషన్లో కూడా చెప్పారు సార్, నా కంప్లైంట్ తీసుకోలేరు, వాచ్మెన్ కంప్లైంట్ తీసుకున్నారు. అక్కడ మీ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదా మరి? నా స్టేట్మెంట్ మీద చేసామంటున్నారు, ఒక 2 నెలలు నెల సంది తిరుగుతుంటే అప్పుడు నా స్టేట్మెంట్ మీద కంప్లీట్ ఇది రాస్తున్నారు సార్. ఇప్పుడు నేను ఫ్యామిలీని కూడా తీసుకోమంటున్నా అప్పటి నుంచి. మీ వాచ్మెన్ ఏం చెప్పాడు? వాచ్మెన్ ఏం చెప్పాడంటే, వాళ్ళిద్దరు గొడవ పడేవాళ్ళు, ఎప్పటికీ వాళ్ళిద్దరు గొడవ పడేవాళ్ళు, మేము చూసే వాళ్ళం, ఎంత చెప్తున్నారు సార్, ముందు వెళ్ళిపోయారు, మేడం వెనకకెళ్ళి వచ్చింది, ఎప్పుడు వచ్చిండ్రో తెలీదు, పొద్దున చూస్తే హ్యాంగ్ ఉన్నది అని చెప్పిండు ఆయన. ఆయన తెలిసింది వాళ్ళు చెప్పింది చెప్పాడు. కానీ ఆయన ఎందుకు వెళ్తాడు సార్ వాచ్మెన్ లోపలికి, ఆయనకు తెలిసింది ఆయన చెప్పిండు, ఓకే. డోర్ లాక్ వేసి ఎలా వెళ్తాడు, డోరు నేను ఇతల పోయి పండుకున్నా, ఆమె అవతల పండుకుంది, గొడవ పడ్డా, నేను కిందికి వెళ్ళిపోయినా, ఆమె డోర్ వేసుకున్నది, ఏదో పండుకున్నది కదా అని నేను ఈ బెడ్రూమ్లో పోయి పండుకున్నా అని ఆయన చెప్పిండు స్టేట్మెంట్లో. ఓకే, ఆయన మాట ఓకే అనుకుందాం సార్. అలా వాచ్మెన్ వెళ్ళాడు, వాచ్మెన్ లోపలికి ఎందుకు వెళ్తాడు బెడ్రూమ్లోకి, బయట వర్క్ చేసుకునేట ఆయన లోపలికి ఎందుకు వెళ్తాడు, వెళ్ళారు కదా. మరి వెళ్ళినప్పుడు ఈయననే చూసి ఈయననే నొల్లి పెడితే వాళ్ళంతా వచ్చింటారు కదా అప్పుడు 10:30కు. అదే కదా సార్ జరిగింది. ఆయననే చేసిండు. 11:30కి చెల్లిని బావని పిలుచుకున్నారు, అందరు కలిసి చేసేసారు అనుకుంటున్నారు. మరి మీరు ఇంత జరిగింది, మీరు పాపను కోల్పోయారు, జరిగిన సీన్ ఆఫ్ అఫెన్స్, ఆ మర్డర్ జరిగిన విధానం మీరు ఇంత కళ్ళ గట్టిగానే చెప్తున్నారు కదా. అవును సార్. మరి మంచి లాయర్ని పెట్టి మాట్లాడచ్చు కదా. మంచి లాయర్ ఎవరు సార్, మంచి లాయర్ని పెట్టినా వాడు ఏదో చెప్తున్నారు, ఏదో చేస్తున్నారు. ఏ లాయర్ని పెట్టినా ఎఫ్ఐఆర్ ఇక్కడ ఇవ్వండి, తీసుకోండి, అంతే. అటే ఏ లాయర్ పెట్టినా 5, 10 ఎంతనో ఇచ్చేస్తాము, లాయర్ చూస్తాం, ఎఫ్ఐఆర్ కాఫీ ఏమా తీసుకో. పాపనైతే వాడే వేసేసిండు సార్. వేసేయకుంటే చెప్పాలి, నాకు ఎలా బతకాలి సార్, నేను ఎలా బతకాలి, ఈ పాపను ఓడగొట్టుకుని. ఒకవేళ పాప తప్పుంది అనుకుందాం సార్, మనం
విడాకులు తీసుకోవాలి కదా సార్. అదే కదా. చంపే అధికారం ఎవరు ఇచ్చిండ్రు సార్? 25 సంవత్సరాలు ఎంత కష్టపడ్డా సార్, ఎంత కష్టం. చంపే అధికారం ఏ గవర్నమెంట్ ఇచ్చింది సార్? ఏ గవర్నమెంట్ ఇచ్చింది సార్? మరి ఇప్పటి వరకు వచ్చి ఎలా ఉన్నావమ్మా అని ఒక్కరు కూడా వచ్చి అడగలేరు సార్. ఎంత బాధ అనిపిస్తుంది నాకు. ఇంటి నిండా కాలేజ్ గిఫ్ట్లు, ఇంటి నిండా మీ ఫోటోలు, ఇంటి నిండా మా ఇద్దరు ఫోటోలు సార్. అంత సెంటిమెంట్ సార్ మా ఇద్దరిది, అంత సెంటిమెంట్. నాకు బతకాలని కూడా లేదు బేటా, నువ్వు లేని బతుకు కూడా నాకు వేస్ట్ బేటా. డాడీ పోతే కూడా ఇంత బాధపడలేను తల్లి నేను, ఎందుకంటే నువ్వు ఉన్నావనే ధైర్యం తల్లి నాకు. నీ ధైర్యంతో బతికిన బేటా నేను బంగారు. నువ్వు లేని బతుకు నాకు ఎందుకు బేటా? నీకు న్యాయం జరిగితే అది చూసి కళ్ళు మూసుకుంటా బేటా. ఇంకా 100 ఏళ్ళు నేను బతుకని బేటా. ఫైనల్ గా ఏం కావాలి అంటే వాళ్ళు వచ్చి మాట్లాడాలా? మీ పాప ఎలా చనిపోయిందని తెలియాలి. వాళ్ళు వచ్చి మాట్లాడాలి. పాప ఎందుకు చనిపోయింది చార్జ్ షీట్ లో కరెక్ట్ యాడ్ చేయమని సార్. ఆయన ఏం చేసిండు, పోరంక్షిలో హ్యాంగ్ అని ఇచ్చిండ్రు అన్నారు. పోస్ట్ మార్టంలో దెబ్బలు వచ్చినాయి, పోస్ట్ మార్టంలో దెబ్బలు ఉన్నాయని చెప్పి చార్జ్ షీట్లో ఇవ్వనండి సార్. పోరంక్షిలో హ్యాంగ్ అన్నారు కదా, హ్యాంగ్ ఆమె వేసుకున్నదని ఆయన చెప్తున్నాడు. ఆయన వేసిండని నేను చెప్తున్నా. ఆయనది రాయండి, నాది రాయండి, కోర్టు చూసుకుంటుంది ఏది కరెక్ట్ ఏది న్యాయం. ఆయననే కొట్టి వేసిండని నేను చెప్తున్నా. ఇప్పుడు పోస్ట్ మార్టం వచ్చిన వాళ్ళు పోరంక్షి వాళ్ళు ఆమె వేసుకున్నది ఆయన వేసిండని చెప్పలేరు కదా సార్. హ్యాంగ్ అని చెప్పింది. హ్యాంగ్ అంటే ఈమె వేసుకోవచ్చు, ఆయన కూడా వేయచ్చు అంటే ఉండదు కదా సార్. అది 2 రాయమనండి సార్ చార్జ్ షీట్లో. వీళ్ళని కూడా హ్యాడ్ చేయమనండి. మీరు బాధపడకండి, మీ బాధ తీర్చలేంది పోడ్చలేంది, కానీ మీరు కొంచెం ధైర్యంగా ఉండి ఏం చేయాలో అది చేయండి. దానికి మేము సపోర్ట్ ఇస్తాం. ఓకేనా? మీరు చెప్పండి సార్, నేనేమి చేస్తాను సార్, నేనేం చేస్తాను సార్. వాళ్ళని పిలిపిస్తారా సార్? మాట్లాడదాం, పిలిపిద్దాం. పిలిపియండి సార్. ఇప్పుడు మీరుంటే గొడవ పడం కదా సార్, మాట్లాడతాం కదా. మీడియా దగ్గర అయితే మాట్లాడతాం కదా, ఏంటిది అనేది ఏం జరిగింది అనేది మాట్లాడిపియండి సార్. బరువు తగ్గిపోతుంది కొంచెం. నాకు సస్పెండ్ బరువు అయింది సార్. అక్కడనేమో పోలీసు వాళ్ళు చూడని పోయారు. పోస్ట్ మార్టం సీకట ఇచ్చిండ్రు, నైట్ కొను 12 గంటల రాత్రికి పాతేసిండ్రు. అక్కడ కుండ తిరగాలి, ముందలు వెళ్ళాలి, ఆమెను చూడొద్దు. ఊరు వాళ్ళు ఎట్లుంటారు సార్, అంత ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. 12 గంటల రాత్రికి నువ్వు కుండ తిరుగు, నువ్వు ముందలు వెళ్ళు, పాపను చూడొద్దు అంటే ముందలు వెళ్ళు, అక్కడ చూడని వెళ్ళారు. మన వేసేసిండ్రు సార్. లాస్ట్ అసలు చూడండి వెళ్ళారు సార్. అపార్ట్మెంట్ దగ్గర కింద వచ్చి చూసిందే కానీ నన్ను చూడండి వెళ్ళారు. అక్కడ ఇంటి దగ్గర వచ్చి అప్పుడు షాక్లో ఉన్న 20 నిమిషాలు పెట్టిండ్రు, అవి కూడా ఫోటోలు ఉన్నాయి సార్. నేను చేయాలనా సార్? భర్త వచ్చి చేసేది ఉండే కదా, నువ్వు చంపలేవు కదా, నీకేం భయం? కొడితే కొడుతుండే, చనిపోతే నీ భార్య సరితో చనిపోతుండే, ఏమైతుండే? భార్య మీద ప్రేమించినావు కదా, ఇష్టపడి చేసుకున్నావు కదా సార్. ఇప్పుడు భార్య ఆయన ఇష్టపడి చేసుకున్నాడు, చనిపోతే చనిపోతా భార్య కోసం. నేను ఒకటే అన్నా, నీ భార్య కోసం నువ్వు చనిపోతావా? ఇష్టపడితే నా బిడ్డ కోసం నేను చనిపోతా, చెప్పు, రా ముందుకు. రాలేరు అంటే ఆయన కాశి ఉన్నది, ఇంకా ముందులో మంచిగా చేసుకో. నిజంగా ప్రేమించిన వ్యక్తి అంటే అవతల పాప వేసుకున్న చూసి ఇతలు వేసుకునేవాడు, అది నిజమైన ప్రేమ. అది కాదు, ట్రాప్ చేసిండు అంతే. డబ్బు కోసమా వాళ్ళతో ఎక్కువ ఉండొచ్చు, దేనికోసమా, అందం కోసమా తెలియదు సార్, అంతే. అది నేను ఖచ్చితంగా చెప్పలేను. చనిపోయిన దేవి కోసం తన తల్లి ఆరాటం చూశారు కదా, సో మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి. ఆవిడకి ఎలాంటి న్యాయం జరగాలని మీరు అనుకుంటున్నారో నాకు ఒక సజెషన్ కావాలి మీ దగ్గర నుంచి. చూస్తూనే ఉండండి మన టీవీ.